సాయంత్రం అయ్యేటప్పటికి గుండె దడగా ఉండడము, చేతులు కాళ్ళన్నీ చెమటలతో తడిచిపోవడము, ఏదో తేడాగా ఉందనిపించడము, ఇవన్నీ జరుగుతున్నాయా మీకు? ఏదో ఆరోగ్యం చెడిపోయిందని అనుకుంటున్నారా? కానీ ఇవన్నీ యాంగ్జైటీ ఇచ్చే సిగ్నల్స్. మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ అనమాట. ఒక 30 years ఓల్డ్ క్లయింట్ నా దగ్గరికి వచ్చారు. మేడం, నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, భయం వేస్తుంది, పానిక్ అటాక్స్ వస్తున్నాయి ప్రతిరోజు, నైట్ ఓవర్ థింకింగ్ తోటి నిద్ర పట్టట్లేదు, తిన్నా కూడా నాకు ఓపిక రావట్లేదు, ఏ పని చేయకుండానే అలసిపోతున్నాను, ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి నేను మొబైల్ ఎక్కువ చూస్తున్నాను, అలాగే నలుగురితో కలవలేకపోతున్నాను, వీధి చివరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా కానీ నేను కదలలేకపోతున్నాను. ఇవి తను చెప్పిన కంప్లైంట్స్ అనమాట. ఇవన్నీ విన్నాక నేను తనని థెరపీలో కూర్చోబెట్టి డీప్గా ఎక్స్ప్లోర్ చేశాక నేను తనకి చెప్పింది ఏంటంటే, తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, తన స్ట్రెస్ని, తనకున్న ఒత్తిడిని, ఆందోళనని సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేకపోవడం వల్ల, అంటే అన్ప్రాసెస్డ్ స్ట్రెస్ అనమాట. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, అంటే నలుగురిలోకి వెళ్తే ఏమంటారో, ఏమైపోతుందో, నన్ను చూసి ఎలా ఫీల్ అవుతారో, ఇలాంటి జడ్జిమెంట్, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ వల్ల, ఇంకా ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల, అంటే తనకు వచ్చిన బాధ కానీ, భయం కానీ, కోపం కానీ దేన్ని కూడా ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తనకి తెలియపోవడం వల్ల తన లోపల పేరుకుపోయిన ఈ భావాలన్నీ కలిపి ఓవర్ హెల్మ్ అయ్యి తనకి యాంగ్జైటీని కలిగజేశాయి. గుర్తుంచుకోండి, యాంగ్జైటీ అనేది ఒక బాడీ ఇచ్చే సిగ్నల్ మాత్రమే, అదేమీ జబ్బు కాదు. సరైన చికిత్సతోటి దాన్ని చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. మరి నేను తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చానంటే, నాట్ లేబులింగ్, అంటే నేను ఈ పని చేయలేకపోతే, నా వల్ల అవ్వకపోతే, నన్ను ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇది నిజం కాదు, మీ యాంగ్జైటీ వల్ల మాత్రమే మీరు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పడము. తర్వాత రెడ్యూస్డ్ స్టిమ్యులేషన్, అంటే మొబైల్ యూసేజ్ తగ్గించి మైండ్ని కామ్గా చేయడము. మూడోది కెటస్ట్రోపిక్ థింకింగ్ వాడి, అంటే చిన్నదాన్ని కూడా తను అతిగా ఊహించుకుంటున్నారు. ఏదైనా పని చేయలేకపోతే మొత్తం సెల్ఫ్ బ్లేమ్ చేసుకుని, నా వల్ల ఇది అవ్వదనుకుంటా, నేను ఇది చేయలేననుకుంటా అని సెల్ఫ్ బ్లేమ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. దాన్ని సరిదిద్దటము, ఇంకా తన బాడీని సెట్ చేయడము, గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్, సిమ్యులేషన్ తగ్గించడము, ఇలాంటి టెక్నిక్స్ వాడడం ద్వారా తన నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడం జరిగింది. వన్స్ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతే, బాడీ కామ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ మైండ్ కామ్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్స్ వాడడం ద్వారా తన ఆలోచన విధానం మారింది. ఒక డైలీ ఫిక్స్ రొటీన్ తనకి సెట్ చేశాము. అంటే మార్నింగ్ రొటీన్ నుంచి బ్రీదింగ్ టెక్నిక్స్, చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్, తన డైలీ రొటీను ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ CBT ఉపయోగించి తను చేయడం ద్వారా తను యాంగ్జైటీని ఇప్పుడు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాడు. గుర్తుంచుకోండి, యాంగ్జైటీ అనేది ఒక ఫిజికల్ హెల్త్ ఇష్యూ కాదు, అది మీ మెంటల్ ఓవర్లోడ్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూ. దీన్ని ఒక ప్రాబ్లం లాగా గుర్తించి దాన్ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకుంటే ఈజీగా దీని నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి యాంగ్జైటీ నుంచి సఫర్ అవుతుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్. ఐ యామ్ రాధిక, సైకాలజిస్ట్.